గోషమహల్ చాక్నావాడిలో 5 అంతస్తుల భవనం కుంగిపోయింది. పక్కన నూతన భవనం నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టడంతో ఆనుకుని ఉన్న భవనం స్వల్పంగా దెబ్బతిరింది. జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. గోషమహల్ పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించారు. ఇక భవనం కుంగిపోవడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఉన్న నాలా పలుమార్లు కుంగిపోయిందని చెబుతున్నారు. అండి ఇది ఇక్కడ జేసీబీ పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వలన బిల్డింగ్ జరుగుతుంది, క్రాక్ వచ్చేసింది, బెండ్ అవుతుంది. ఓనర్ ఇప్పటివరకు లేరు, ఇక్కడ ఎవరు లేరు కూడా. అది ఇమ్మీడియట్ గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుంటే అది పడిపోతుంది. మీరు ఏమైనా క్రెయిన్ అనేది తెచ్చైనా దాన్ని స్టాప్ చేయండి, లేకుంటే పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి. ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్నారు, కిరాయి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని జరిపించాం. మీరు దాని గురించి ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మాకేమైనా ఉంటుంది. లేదంటే ఇది రాత్రి చేశారండి, రాత్రి పండుకున్నాక అందరు పండుకున్న టైంలో జరిగింది. జేసీబీ పెట్టి బేస్మెంట్ తీసేశారండి. కామన్ బేస్మెంట్ ఉంటే బేస్మెంట్ కొట్టినందుకు అది పొద్దున్న 10 గంటలకు 11 గంటలకు క్రాక్ వచ్చింది. క్రాక్ తుంగింది అంటే చప్పుడు వచ్చింది. క్రాక్ వచ్చిన వాళ్ళు బెండ్ అవుతుంది, లైట్ గా బెండ్ అవుతుంది. మీరు చూశారండి. వాళ్ళ కిరాయిదారులు ఇప్పుడు వెళ్ళిపోయారు. ఒక 2 పోర్షన్ల కిరాయి వాళ్ళు ఉన్నారు, 2 పోర్షన్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అంతా కిందికి వచ్చేసారు. మరి ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తున్నారు. చేపియాలండి, కంపల్సరీ చేపియాలి. వాళ్ళు ఓనర్స్ చేపిస్తారు. మేము పక్క వాళ్ళు, మేము నేబర్స్ అండి, వాళ్ళు చేపియాల్సింది ఇంకా తప్పదు. దయచేసి మీరైనా జిహెచ్ఎంసీ వాళ్ళైతే ఇంకా రాలేరు. వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏమైనా బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతారు. లేదంటే బిల్డింగ్ పడే సూచనలు కనిపిస్తుంది.